Okay, good morning students. అందరూ మంచిగా ఉన్నారు అనుకుంటున్నాం. కరోనా కానీ ఏం రాలేదు కదా. ఓకే, ఫస్ట్ సెకండ్ ఇయర్ స్టార్ మన యొక్క సిలబస్ మ్యాథ్స్ ది ఫస్ట్ సర్కిల్. ఫస్ట్ చాప్టర్ ఇస్ ద సర్కిల్, బిగ్గెస్ట్ చాప్టర్, అతిపెద్ద చాప్టర్. దీంట్లో వెయిటేజ్ ఎంత? 2 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి, ఒకటి 4 మార్క్స్ వస్తాయి, 2 7 మార్క్స్ వస్తాయి. టోటల్ ఎంత అవుతుంది? 22 మార్క్స్. దీని తర్వాత నెక్స్ట్ ఉండేది ఏంటంటే సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్. సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్, నెక్స్ట్ పారాబోలా, నెక్స్ట్ ఎలిప్స్, నెక్స్ట్ ఫైనల్ చాప్టర్ ఇస్ ద హైపర్బోలా ఇన్ ద జామెట్రీ పార్ట్. జామెట్రీ పార్ట్ ఏమంటే circles, system of circles, parabola, ellipse, hyperbola. Siga next calculus part, integration, differential integration, independent integration, differential equations, differential equations. మొత్తం 8 టాపిక్స్ ఉంటాయి సెకండ్ ఇయర్. ఎన్ని టాపిక్స్ ఉంటాయి? 8 టాపిక్స్. ఫస్ట్ ది సర్కిల్. Circle to main chapter, basic is the geometry part. Basic is the geometry part. Circle ni perfect గా వస్తే మిగతా 4 చాప్టర్ కూడా ఈజీగా వస్తాయి. 2 into 2, 1 into 4, 2 into 7. ఫస్ట్ సర్కిల్ యొక్క డెఫినేషన్ చూద్దాం. ఏమంటున్నారు సర్కిల్? ఏ సర్కిల్ ఇస్ ద సెట్ ఆఫ్ పాయింట్స్ ఇన్ ఏ ప్లేన్. సర్కిల్ అనేది సెట్ ఆఫ్ పాయింట్స్, సెట్ ఆఫ్ points in a plane. Circle is the set of points in a plane such that they are equidistant from fixed point lying on the plane. Such that they equidistant from అంటే ఇక్కడ నుంచి ఏదైనా ఒక పాయింట్ తీసుకున్నప్పుడు lying on a plane, lying on a plane, equidistant from the fixed point lying on a plane. ఇక్కడ యా నుంచి అయినా ఒక దగ్గర తీసుకుంటే ఈ పాయింట్ నుంచి ఇక్కడ నుంచి డిస్టెన్స్ గా ఉండి దాన్ని లాగాక చేస్తే వచ్చేది అనేది ఇక్కడ సర్కిల్ అవుతుంది. ఏమంటారా? సర్కిల్ అంటే ఏ సర్కిల్ ఇస్ ద సెట్ ఆఫ్ పాయింట్ ఇన్ ఏ ప్లేన్. నెక్స్ట్ ఏమంటుంది ఇక్కడ? సచ్ దట్ దే ఆర్ ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ ఏ ఫిక్స్డ్ పాయింట్. అంటే ఏదైనా ఒక స్థిర బిందువు నుంచి సమాన దూరంలో కాక ఒక లైన్ కాక ఒక వృత్తం కాక డ్రా చేస్తే, ఒక కర్వ్ కాక డ్రా చేస్తే దానికి ఏర్పడుతున్నారు? సర్కిల్ ఏర్పడుతున్నారు. ద ఫిక్స్డ్ పాయింట్ ఇక్కడ ఉన్నది కదా, ఆ ఫిక్స్డ్ పాయింట్ ఇస్ కాల్డ్ ద సెంటర్ ఆఫ్ ది సర్కిల్. ఫిక్స్డ్ పాయింట్ ఏమంటారు ఇక్కడ? సెంటర్ ఆఫ్ ది సర్కిల్. ఈ ఈక్వి డిస్టెన్స్ ఉంది కదా, ఈక్వి డిస్టెన్స్ రేడియస్ ఆఫ్ ది సర్కిల్. ఈక్వి డిస్టెన్స్ ఏమంటారు? రేడియస్ ఆఫ్ ది సర్కిల్. The center is denoted by always C. Center దేంతో డినోట్ చేస్తామన్నా? C. The radius is denoted by small r. P is any point on the circle. P is any point on the circle. P is any point on the circle. The radius is twice. The radius is twice కాకైతే దీన్ని ఏమంటారు? Diameter of the circle. Radius అనేది డబల్ అయినట్లయితే మన diameter of the circle. దీన్ని ఏంటో చూపిస్తారు? స్మాల్ d. ఏంటో చూపిస్తారు? స్మాల్ d. ఓకే, ఫస్ట్ ఈ circle is the set of points in a plane such that they are equidistant from a fixed point. Equidistant from a fixed point lying on a plane. ఎక్కడైనా సరే ఒక ఇక్కడ తీసుకున్న సైన్ డిస్టెన్స్ ఉన్నారు, ఇక్కడ తీసుకున్నా కూడా సేమ్ డిస్టెన్స్ ఉన్నారు, ఇక్కడ తీసుకున్నప్పుడు ఏం కావాలి? సేమ్ డిస్టెన్స్ కాకుండా ఏమంటారు? సర్కిల్. ఏమంటారా? సర్కిల్. ద ఫిక్స్డ్ పాయింట్ ఇస్ కాల్డ్ ద సెంటర్. ఇట్ ఈస్ డినోటెడ్ బై C. It is denoted by C. The equidistance is called the radius of the circle. Radius of the circle. The radius is always denoted by small r. Next, any point on the circle P. Any point on the circle P. Next, the radius is twice. The radius
twice is called the diameter of the circle. Radius అనేది twice కాకపోతే ఇక్కడ నుంచి CP ని ఏమనుకుంటాం మనం జనరల్ గా radius అనుకున్నాం, ఇది twice అయితే ఏమంటే diameter of the circle. Diameter of the circle. The diameter is denoted by small d. CP is equal to ఇక్కడ r, radius of the circle. CP is equal to r. Write down. First one should be definition. Okay, understand? Look. Ask for that. Next, key now. The equation of the circle with center at C, H comma K, and radius R is x minus h whole square plus y minus k whole square is equal to r square. ఏమంటున్నాను ఇక్కడ the equation of the circle which center ఏమిచ్చిండు C అనేది h comma k and radius అనేది ఏమిచ్చిండు r అయితే దాని equation of the circle ఏమొచ్చిందంటాడు x minus h whole square plus y minus k whole square is equal to r square. ఫస్ట్ చూద్దాం. Given center C is equal to h comma k and the radius r. Radius ఏమిచ్చిండు r ఇచ్చిండు. చూద్దాం ఇక్కడ చూడండి. ఇది సర్కిల్ ఈక్వేషన్. x y o c. నెక్స్ట్ p అనేది x కామా y అనుకుందాం. ఈ CP is equal to ఏమిచ్చి radius is equal to r ఇచ్చింది. CP radius ఏమిచ్చిండు r అనేది వాడే ఇచ్చింది. అంటే ఫస్ట్ ఏం రాసుకున్నాం let p x comma y be any point on the circle point on the circle. P x comma y అనుకుంటాం any point on the circle. Given that మన లెక్క ప్రకారం ఏమవుతుందన్నా CP is equal to r. దీని డిస్టెన్స్ రేడియస్ బాగా ఇచ్చింది. సెంటర్ నుంచి ఏదైనా ఒక పాయింట్ దగ్గర డిస్టెన్స్ ఏమని ఇచ్చిండు రేడియస్ అనేది ఆల్రెడీ డిగ్రీ ఉండాల్సిన అవసరం లేదు. ఇదైనా ఉండొచ్చు ఇదైనా ఉండొచ్చు ఎక్కడైనా కూడా ఈక్వల్ డిస్టెన్స్ కాబట్టి radius అనేది ఏమవుతుంది squaring on both sides. CP square is equal to r square. CP square is equal to r square. CP అంటే ఏంటంటే ఇక్కడ distance between C and P. Distance between C and P. ఫార్ములా ఏంటి మనకు under root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. What is the distance between formula AB is equal to under root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. What is it to C అనేది
దీన్ని x2 y2 గా తీసుకోండి, దీన్ని x1 y1 గా తీసుకోండి. x2 y2 ఇది x1 y1. డిస్టెన్స్ ఫార్ములా ఏంటి? అండర్ రూట్ ఆఫ్ x2 minus x1 whole square plus y2 minus y1 whole square. ఆల్రెడీ స్క్వేర్ రూట్ కాబట్టి స్క్వేర్ రూట్ ఇస్ ద క్యాన్సల్. దాని ప్రకారం ఏమైందన్నా x2 అంటే ఏముంది ఇక్కడ h, x is equal to x, x1 is equal to h, x minus h whole square plus y2 is equal to ఇక్కడ y minus k whole square is equal to ఏమున్నది ఇక్కడ r square. ఏమవుతుంది x minus h whole square plus y minus k whole square is equal to r square. మనకేం లేదు పాయింట్ రాని ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ విత్ సెంటర్ 2, 3, 4, 5, 7, 9 ఇస్తే ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఫార్మ్ ఏంటిది x minus h whole square plus y minus k whole square is equal to r square. x minus h whole square plus y minus k whole square is equal to r square. ఏదైనా ఒక సెంటర్ ఇచ్చి రేడియస్ ఇచ్చి సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోండి. ఫార్ములా ఏంటిది x minus h whole square plus y minus k whole square is equal to r square. Next note, note the equation of the circle with center at origin. ఇక్కడ with center at origin and radius r is x square plus y square is equal to r square. ఇక్కడ the equation of the circle with center at origin 0, 0 and radius r is x square plus y square is equal to r square. అంటే ఏమొస్తుంది చూడండి ఇక్కడ here c h comma k is equal to 0, 0 ఇచ్చింది and radius ఏమి ఇచ్చిందానా is equal to r ఇచ్చింది. The equation of the circle with the center C h comma k and radius r is x minus h whole square plus y minus k whole square is equal to r square. ఏంటిదా ఫార్ములా x minus h whole square plus y minus k whole square is equal to r square. ఇక్కడ h comma k is equal to ఏమున్నది x minus 0 whole square plus y minus 0 whole square is equal to r square. అంటే వస్తుంది x minus 0 అనేది x square plus y square is equal to r square. అంటే సర్కిల్ ఈక్వేషన్ the equation of the circle with center origin అయినప్పుడు x square plus y square is equal to r square. x square plus y square is equal to r square. In the problems find the equation of the circle find the equation of the circle with the center one comma 4 and radius 5. Radius 5. ఇక్కడ ఏమంటున్నానా
Find the equation of the circle with center 1, 4. Center ఇచ్చిండు, radius ఇచ్చిండు. Center ఇచ్చిండు, radius ఇచ్చిండు. Here C h comma k is equal to ఇచ్చిండు 1, 4. Center అనేది ఇచ్చిండు h comma 4 k is equal to 1, 4. Radius r is equal to ఇచ్చిండు 5. అంటే రేడియస్ ఇచ్చిండు, సెంటర్ ఇచ్చిండు, సి ఇచ్చిండు, నెక్స్ట్ ఆర్ ఇచ్చిండు. నెక్స్ట్ ఇక్కడ ఏమైనా తీసుకుంటాం మనం, పి అనే పాయింట్ ఇచ్చిండు. అయితే ఈ యొక్క ఈక్వేషన్ సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ చేయాలి. ఫస్ట్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ విత్ సెంటర్ C h comma k and radius r is x minus h whole square plus y minus k whole square is equal to r square. What the entana center radius ఇచ్చినప్పుడు x minus h whole square plus y minus k whole square is equal to r square. X minus h is equal to 1 whole square plus y minus k is equal to 4. Y minus 4 whole square is equal to r is equal to 5 square. Then expansion చేయండి, x square plus 1 square nothing but 1 a minus b whole square కాదండి, a square plus b square minus 2ab. ఏంటిదా a minus b whole square అంటే a square plus b square minus 2ab. a అంటే ఉంది ఇక్కడ x square plus 1 square అంటే ఎంత 1 minus 2ab. 2 into 1 ఏమన్నా 2x plus a minus b whole square అంటే y square plus 4 square అంటే ఎంత 16. 4 into 4 is equal to 16. 2ab 2 4 8 by 5 square is equal to how much 25. Sequence ఉండాలి ఎప్పుడైనా కానీ. ఫస్ట్ సెకండ్ డిగ్రీ టర్మ్స్ ఏమున్నాయి, x square నెక్స్ట్ ప్లస్ y square నెక్స్ట్ ఫస్ట్ డిగ్రీ టర్మ్ ఏముంది మైనస్ 2x. ఇందులో ఫస్ట్ డిగ్రీ టర్మ్ రాయాలిగా మైనస్ 8y. 1 plus 16 కాన్స్టెంట్ అంటే 1 plus 17 plus 25 plus ayatana minus 25 is equal to 0. X square plus y square minus 2x minus 8y minus 25 plus 17 ఎంత అవుతుంది minus 8 is equal to 0. చాలా ఈజీ. ఏం లేదు, ఇచ్చిన దాన్ని c h comma k is equal to 1, 4 and radius r is equal to 5. అప్పుడు the equation of the circle with center ఇచ్చినప్పుడు c h comma k and radius ఇచ్చినప్పుడు అంటే x minus h whole square plus y minus k whole square is equal to r square. ఈ h comma k విలువను ఎలా సబ్స్టిట్యూట్ చేసి a minus b whole square సూత్రం ప్రకారం ఎక్స్పాన్షన్ చేసి ఫస్ట్ సెకండ్ డిగ్రీ టర్మ్స్ నెక్స్ట్ ఫస్ట్ డిగ్రీ టర్మ్స్ ఫైనల్ గా కాన్స్టెంట్ రాస్తే చాలా ఈజీ 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి ఇక్కడ నుంచి. నెక్స్ట్ next problem. Find the equation of the circle equation of circles with center C. C
and radius r. Where first bit, first problem, c is equal to 2 comma minus 3, r is equal to 4. Page number 21, page number 21 exercise का first bit లో ఉన్నాయి problems. చూడండి ఇక్కడ first already here c h comma k is equal to 2 comma minus 3, r is equal to 4. The equation of the circle with center c h comma k and radius r is x minus h whole square plus y minus k whole square is equal to r square. Alright, x minus h whole square plus y minus k whole square is equal to r square. H is equal to 2 x minus 2 whole square plus y. Already minus 3 కాబట్టి minus into minus అవుతుంది plus y plus 3 whole square. r square అంటే ఎంత whole square. చూడండి x minus h plus ఎంత ఉంది 2 x minus 2 whole square plus minus into minus అవుతుందా plus y plus 3 whole square is equal to whole square. a minus b whole square సూత్రం ఏంటది a square అంటే x square. 2 square nothing but 4. Next minus 2ab 2 2 is 4 into x plus a plus b whole square formula a square plus b square plus 2ab y square. 3 square nothing but 9. 2ab 2 3 is 6y is equal to 4 4 16. 4 4 16. First write the second degree terms x square plus y square minus 4x plus 6y. 9 plus 4 how much? 13 plus 16 इधर goes there minus 16. x square plus y square minus 4x plus 6y minus 16 plus 13 how much? Minus 3 is equal to 0. This is the equation of the circle. ఎప్పుడు సెంటర్ రేడియస్ ఇచ్చినప్పుడు ఫార్ములా ఏంటిది x minus h whole square plus y minus k whole square is equal to r square. Next problem. Minus b r is equal to a plus b. Second problem ఏమి ఇచ్చింది ఇందులో c is equal to a comma minus b. రేడియస్ ఏమి ఇచ్చిండు a plus b. ఇక్కడ చూడండి సెంటర్ c h comma k is equal to ఏమి ఇచ్చిందమ్మా a comma minus b. రేడియస్ r is equal to ఏమి ఇచ్చిండు a plus b. అప్పుడు మనకు సెంటర్ ఇచ్చిండు రేడియస్ ఇచ్చిండు. ఫార్ములా ఏంటి ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ విచ్ సెంటర్ c h comma k and radius r is x minus h whole square plus y minus k whole square is equal to r square. ఫార్ములా ఏంటిది సెంటర్ రేడియస్ ఇచ్చినప్పుడు x minus h whole square plus y minus k whole square is equal to r square. దాని ప్రకారం x minus h is equal to ఏముంది ఇక్కడ a whole square plus y. k is equal to ఏముంది minus b. minus into minus అవుతుంది plus b whole square is equal to r square. r is equal to ఏముంది radius is equal to a plus b whole square కాబట్టి a plus b whole square. ఇది ఎక్స్టెన్షన్ ఏంటి a minus b whole square అంటే x square plus a square minus 2ab 2a into x. ఎప్పుడైనా కాన్స్టెంట్
write the second degree terms. Write the second degree terms. X square plus y square. Only x, y are variables with a constants. Next, first degree term is the minus 3x plus 2by plus a square to a square is the cancel. B square is the cancel. Remaining 2ab. X square plus y square minus 3x plus 2by minus 2ab is equal to 0. Let's see the second minus. This is the equation of the circle with center and radius is number 2. Formula x minus h whole square plus y minus k whole square is equal to r square. This is the second problem. Next, third problem. C is equal to cos alpha. Center is equal to cos alpha gamma sin alpha. Radius is equal to 1. Radius is equal to yes, h gamma k is equal to cos alpha gamma sin alpha and radius is equal to r is equal to 1. అంటే ఇక్కడ సెంటర్ ఇచ్చిండు రేడియస్ ఇచ్చింది కాబట్టి the equation of the circle with center c h comma k and radius r is x minus h whole square plus y minus k whole square is equal to r square. What is the formula? Center radius ఇచ్చినప్పుడు x minus h whole square plus y minus k whole square is equal to r square, which implies x minus h is equal to ఇక్కడ ఏముంది cos alpha whole square plus y minus k is equal to ఏముంది sin alpha whole square is equal to radius is equal to ఎంత ఇచ్చిండు 1 square. ఇదే ఫార్ములా ప్రకారం ఉంది a minus b whole square. What is the a minus b whole square is equal to a square plus b square minus 2ab అంటే x square plus cos square alpha minus 2 cos alpha into x. A square plus b square minus 2ab plus y square plus sin square alpha minus 2 sin alpha into y. A square into y square sin square alpha minus 2 sin alpha into y is equal to 1 square multiplied 1. First write the second degree terms x square plus y square. Next first degree terms ఏమది 2 cos alpha x 2 sin alpha y minus 2 cos alpha x minus 2 sin alpha y. Next here remaining constant ఏమిటైనా sin square alpha plus cos square alpha is equal to 1. X square plus y square minus 2 cos alpha into x minus 2 sin alpha into y. Cos sin square theta plus cos square theta is equal to how much? 1 is equal to 1. 1 is the cancel. రెండు కూడా సేమ్ సైన్ ఉన్నాయి కాబట్టి x square plus y square minus 2 cos alpha into x minus 2 sin alpha into y is equal to 0. This is the equation of the circle with the center cos alpha gamma sin alpha and radius 1 is x square plus y square minus 2 cos alpha into x minus 2 sin alpha into y is equal to 0. Page number 21 and 22. First bit is the homework.